ఇతను వేరే పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అంటే అసలు క్వశ్చనే లేదు. ఉన్న దాంట్లో ఈ టైప్లో పెట్టారు. అంటే ఆ రోజున అది చేస్తేనే ప్రజలు వద్దన్నారు, అది తప్పన్నారు, అంత దారుణంగా ఓటమైంది. బట్ ఈ దఫా అంతకంటే దారుణంగా పథకాలు ఇచ్చినోడే ఓడిపోయినప్పుడు తను గెలవడానికి కారణమైంది రాజకీయ పార్టీగా తన కార్యకర్తలే కాబట్టి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళు సంతోషంగా ఉంటే వాళ్లే మనకు ఓట్లు తెచ్చి పెడతారు, వాళ్లే జనాలు కన్విన్స్ చేస్తారు. అబద్ధాలే చెప్తారా, దబాయిస్తారా, ఏమైనా సరే చేస్తారు. దానికి సాక్ష్యం ఉన్నట్టు ఎన్నికలు. నవరత్నాలు ఇచ్చినటువంటి తీసుకున్న ప్రజల్ని నువ్వు తీసుకున్నదంతా వేస్ట్, ఎవడబ్బా సొమ్ము ఇచ్చాడని వాళ్ళని కన్విన్స్ చేశారు. అట్లాగే దాంతో దోచేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. ఎవడన్నా నీ చేతికి 10,000 రూపాయలు ఇచ్చాడు, అప్పుడు క్యాష్ ఇస్తే అందులో 2,000 తిన్నాడంటే ఒక అర్థం ఉంటుంది. కానీ నీ అకౌంట్లో డబ్బులు వేస్తే అందులో తినేది ఏంది? క్లియర్గా డీబీటీలో తినడానికే ఉంది. కానీ అట్లా తిన్నాడు. సరే, జనం నమ్మలేదు అది. కానీ ఆ జనాలను ఏమని బెదిరేశారు? మానసికంగా వాళ్ళని ఒక డిఫెన్స్లో పడేశారు తెలివిగా. ఎట్లాగా? ఇది మంది తిని బలిసి కూర్చుంటున్నారు, ఖాళీగా కూర్చుంటున్నారు, సోమరిపోతుల్లాగా తయారవుతున్నారు అని నిన్ను కాదన్నా ఆయదోళ్ళన్నా అని చెప్పేవాళ్ళు. ఎవడు కాడు ఏం మన వరకు బాగుపడ్డాంలే అనుకుంటున్నాము, కానీ చాలామంది సోమరిపోతులుగా